అన్న నాకు ఇలాంటి రాంగ్ థాట్స్ వస్తున్నాయి అన్నంటే ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతారు చెప్పనా? ఏం చూస్తున్నారు నువ్వు మొబైల్లో అని అడుగుతారు. అన్న నా ఆలోచన బాగుంటలేదు, నువ్వేం చూస్తున్నావు అంటే నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. అంటే మ్యూజిక్ ఒక్కటే రాదరు అయ్యా, మ్యూజిక్ వెనకాల తలాము తగదిములు చాలా వస్తాయి. అవన్నీ నువ్వు చూస్తుంటే అడుగుతాను, నీ మైండ్ ఎలా బిహేవ్ చేస్తుంది? ఖచ్చితంగా నువ్వు ఎలా అది ఏదైతే చూస్తున్నావో అదే బిహేవ్ చేస్తుంది. చాలామంది సోకాళ్ళ మహానుభావులు బయట అంటున్నారా, అలాంటి సినిమాలు వస్తే సొసైటీ ఎందుకు పాడదు? ఖచ్చితంగా పాడవుతుంది. నరుక్కోవడం, చంపుకోవడం, గుద్దుకోవడం, భయంకరంగా మాట్లాడుకోవడం, డబుల్ మీనింగ్ డైలాగులు, ఈ పోస్టర్ డిజైనింగ్లు ఇవన్నీ చూస్తున్నారు. ఇవన్నీ ఖచ్చితంగా పిల్లలు ఖచ్చితంగా యవనస్తులు తీసుకోరండి, దాన్ని ఖచ్చితంగా తీసుకుంటారు. ఇప్పుడు హీరోయిజం అంటే ఏంటో తెలుసు? హీరోయిజం అంటే ఏంటంటే చదువు సంధ్య మానేసి, చదువు సంధ్య గాలి కుదిలేసి ఒక బస్సు వెనకాల వీడు పరిగెట్టుకుని వెళ్ళిపోవడం హీరో. అదే కదా హీరోయిజం అంటే. పోకిరి పనులు అంటే హీరోయిజం కదండి. మరి ఎలా ఫీల్ అవుతున్నాడు? మరి పోకిరి పని చేస్తాడు అంత గర్వంగా ఎలా ఫీల్ అవుతున్నాడు అంటే అది చూసి అది హీరోయిజం అనుకుంటున్నాడు వాడు. బస్సులు వెనకాల పరిగెట్టడం, చదువులు వదిలేసి బుక్స్ పాడేయడం, పై బటన్లు ఇప్పేయడం, ఇవన్నీ బిహేవియర్ ఏంటంటే రాంగ్ బిహేవియర్. ఎంత వీళ్ళు హీరోయిజం ఎలా కొట్టారు, దాన్ని హీరోయిజంగానే బయట చూపిస్తున్నారు. ఇలా తోటి స్నేహితుని ఇలా బిగించి ఫటాఫటాన్ని కుద్దడం. నేను అడుగుతున్నాను, ఇలా కొడుతున్న వాడు మనిషిరా అంటే అది హీరోయిజం. నా మాట అర్థమవుతుందా? ఇవన్నీ బయట చూస్తున్నారు. ఎందుకు కొట్టుకుంటున్నారు, ఎందుకు తిట్టుకుంటున్నారు? విషయం ఏంటి చెప్పినా, ట్రెండ్ ఏంటి చెప్పినా, ఎంత బోల్డ్గా మాట్లాడితే, ఎంత పచ్చిగా మాట్లాడితే అంత సెలబ్రిటీ రోజులు తెలుసా? చాలా ఓపెన్ హార్టెడ్గా మాట్లాడేది. ఓపెన్ హార్టెడ్ అంటే పచ్చిబూతులు మాట్లాడాను అనమాట. పచ్చిబూతులు మాట్లాడేదారండి ఆయన. ఎంత యథార్థపరులు పచ్చిబూతులు మాట్లాడతారు. పచ్చిబూతులు యథార్థపరులు పచ్చిబూతులు యథార్థపరులు ఏం మాట్లాడతారట? పచ్చిబూతులు మాట్లాడతారు. అంటే ఓపెన్ సిగ్గులు లేకుండా. ఆ ఇంటర్వ్యూలు వద్ద దిక్కుమల ఇంటర్వ్యూలు, ఆ ఇంటర్వ్యూలు వచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూలో చిన్న అవి ట్యాగ్ ఇచ్చి మళ్ళీ దాని మీద వైర్లు, దాని మీద మళ్ళీ పేపర్లో గొడవలు ఇవన్నీ వస్తున్నాయి కదండి. ఏం చూస్తారు సార్ మీరు ఉదయం లేచినట్టు? ఏం చూస్తారు? మంచిగా ఏమైనా ఆలోచిస్తారంటే ఒకడు అన్నాడు, పెద్ద మనిషి, మరి ఏం చేస్తాం ఆయన అన్నాడు, ఏమనంటే నేను ఉదయం లేచిన వెంటనే ఒక దరిద్రపు మూవీ చూస్తే కానీ నాకు ఉదయం స్టార్ట్ అవుతుంది అన్నాడు. దాన్ని ఒక ఐపీఎస్ బాగా వినండి, ఒక ఐపీఎస్ అతన్ని ఇన్స్పైర్ తీసుకుని ఒక ఐపీఎస్ అయ్యాడంటే మీరు నమ్మగలరా? ఐపీఎస్లు కూడా ఇలాంటివి ఫాలో అవుతున్నారంటే ఫాలో అవుతున్నారు. ఎందుకు? ఈ మైండ్కు ఉండే గుణం ఏంటంటే, నేను మళ్ళీ అడుగుతున్నాను, ఎక్కువ ఏది చూస్తామో అది రైట్ అనిపిస్తుంది. ఎక్కువ ఏదైతే వింటున్నామో అదే మాట్లాడాలి. ఇది మైండ్కు ఉండే రోగం. అందుకే బైబిల్ అంటుంది, నీ చూపు జాగ్రత్త, నెక్స్ట్ నువ్వేం వింటున్నావో జాగ్రత్త, నెక్స్ట్ నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావో కూడా జాగ్రత్త, నెక్స్ట్ నీ స్నేహితులు ఎవరో జాగ్రత్త. ఎన్నిసార్లు చెప్పింది? కుమారుడా కుమారుడా కుమారుడా, ఎన్నిసార్లు చెప్పిందండి. నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఏం వింటున్నావో, ఎక్కడుంటున్నావో ఇవన్నీ జాగ్రత్త. ఇది నీకు అర్థమైతే, నీకు పరిశుద్ధత రావాలి అంటే పూర్వం ఒకలా ఉండేవారుగా, ఇప్పుడు అలా ఉండకండి. పూర్వం ఉండే దగ్గర ఉండకండి. ఇప్పుడు కొత్తగా ఒక జీవితంలోకి వచ్చారుగా, ఇప్పుడు స్నేహాలు మార్చండి. బైబిల్ పదే పదే చెప్పింది చెప్పిన సహవాసము చెప్పండి మానొద్దు. సహవాసం ఎందుకు మానొద్దు అని చెప్పండి బైబిల్. నువ్వు సహవాసం మానలేదు, ఈ సహవాసం అది మాని ఇందులోకి నువ్వు రాలేదో, ఈ సహవాసం నువ్వు అలవాటు చేసుకోలేదో, మళ్ళీ చెప్తున్నాను, నిన్ను నువ్వు ఎందుకంటే ఏదో ఒక టైం పాస్కి ఏదో ఒక పని చేస్తావు. ఆ టైం పాస్లో ఏదో ఒక మురికి నీకు అంటుకుంటుంది. నీ మైండ్ మళ్ళీ డిస్టర్బ్ అయిపోతుంది. నీకు సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, ఏదన్నా సెలబ్రేషన్ జరిగినా నీ ఫస్ట్ కాల్ ఎవరికి వెళ్ళిపోవాలి తెలుసా? చెప్పండి, నీ ఆత్మీయులైన స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోవాలి. నీ ఆత్మీయులైన సంఘ సహవాసం దగ్గరికి వెళ్ళి. ఎందుకంటే సంతోషమైన, దుఃఖమైన, ఏదైనా నువ్వు వాళ్ళతో గడపాలి. సహవాసం చాలా ఇంపార్టెంట్. సహవాసం, దేవుడు సహవాసంగా కూడుకోవడం మానొద్దు, సహవాసంగా కూడుకోవడం మానొద్దు, సహవాసంగా కూడుకోవడం మానొద్దని దేవుడు పలుమార్లు చెబితే సహవాసం అంటే లెక్క ఉండదు. మనకి ఉంటుందా చెప్పండి? సహవాసం అంటే లెక్కే చెయ్యి. కొంతమంది ఉంటారు, అందుకంటే సొసైటీ మంచిది. కొంతమంది అదో రకమైన తెలివితేటలు, ఎక్స్ట్రీమ్ తెలివితేటలు అనమాట. సొసైటీ మంచిది కాబట్టి కాదు కాబట్టే నేను ఎక్కువ సింగిల్గా ఉంటున్నానండి.
ఒంటరిగా ఉంటానండి అంటే అడుగుతున్నాను. ఒంటరిగా ఉంటే ఏమైపోతాను? దెయ్యంగల్ అయిపోతాను. మళ్ళీ చెప్తున్నాను, ఒంటరిగా ఉంటే సాతాను లక్షణాలు వస్తాయి. మీరు ఒంటరిగా ఉన్నవాడిని చూడండి, అక్కడ థాట్స్ బాగో. బైబిల్ కూడా ఏమంది చెప్తున్నా, నరుడు ఒంటరిగా ఉండట ఎలాగూ మంచిది కాదు. దేనికి మంచిది? ఒక మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఒంటరిగా ఉన్నవాడైనా, ఒంటరి మైండ్ సెట్ అయినా అది డెవిల్స్ ఫ్యాక్టరీ అందు బైబిల్. దెయ్యాల కర్మాకరం అయిపోద్దట. అంటే ఆ ఒంటరిగా ఉన్నవాడు అదో రకరకంగా ఆలోచిస్తారు. ఒంటరితనం మంచిది కాదు, సహవాసం అన్నారు. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి, వారానికి మన సహవాసం టైమింగ్ ఎంత చెప్పండి? చెప్పండి, సిగ్గులేకండి చెప్పండి. వారానికి మన సహవాసం యొక్క టైమింగ్ ఎంత? మీరు 7 గంటలకు వస్తే గంట, అదే 6 గంటలకు వస్తే 2 గంటలు. మీరు వారానికి 1 గంట 2 గంటలు ఇక్కడ గడిపి మీరు ఇంటికి వెళ్ళిపోయి సోమవారం నుంచి శనివారం వరకు మీకు నచ్చిన కార్యక్రమాల్లో బతికేసి మళ్ళీ ఆదివారం 1 గంట ఇక్కడికి వచ్చి నాలో పరిశుద్ధత రావట్లేదు అన్నయ్య అంటే ఎట్లా వస్తా తమ్ముడు? నేను అడుగుతున్నాను, నేను ఎట్లా వస్తుంది? నువ్వు గడిపేది లింగుమని చెప్పు. 1 గంట నువ్వు ఇక్కడ గడిపి నువ్వు బయట 24 గంటలు, అంటే సోమవారం నుండి శనివారం వరకు నువ్వు నచ్చిన కాడ నీ మొబైల్స్లో, నీ యూట్యూబ్లో, నీ ఫేస్బుక్లో, నీ పరిస్థితుల్లో, నీ స్నేహాల దగ్గర నువ్వు 24 అవర్స్ అక్కడే గడిపి గంటకు వారానికి ఒకసారి 1 గంట ఇక్కడ గడిపి దేవుడు నా హృదయాన్ని మార్చట్లేదని అంటే ఎలా మారుస్తావు? ముందు నీ అలవాటు మార్చు. గంట ఏదన్నా చర్చిలో వాక్యం ఎక్కువ చెప్పారనుకోండి, ఉంటారండి విశ్వాసులు? ఆయనకు లుక్ ఎత్తారు. ఏమని? ఆ లుక్ ఏంటో చెప్పనా? మాకు పని ఉంది, నీకు పని ఉంటే చూసుకో, త్వరగా ముగించేయని. కొంతమంది చిన్నపిల్లల్ని గిల్లేస్తారు, ముగించేయని. పిల్లలు ఏడుస్తున్నారు, ముగించేయని. ఆ పిల్ల కాదులేండి, అక్కడ మా పిల్ల కూడా ఉంది. మామూలుగా చెప్తున్నాను, అంటే ఇదో రకమైన అడుగుతాను. కుదురు 1 గంట వాక్యం వింటారంటే విన్నిస్తారా? అడుగుతున్నాను, వింటారా? వినరు. ఎందుకంటే కాల్స్ వచ్చేస్తాయి, పనులు గుర్తొచ్చేస్తే, అన్నీ వస్తే నువ్వు 1 గంట కూర్చుంటా. పోనీ ఈ గంట వాక్యం ఇక్కడ ఈ సహవాసంలో అలాంటి విలువైన మాటలు అంటున్నప్పుడు ఆ గంట కూడా నీ మైండ్ చెబుతున్న వాక్యం మీద ఉందా? లేదు. ఇది ఏది మనం పాటించుకోకుండా దేవుడు పరిశుద్ధుడు కనుక నన్ను కూడా పరిశుద్ధంగా అవ్వమన్నాడు. నేను అవ్వలేకపోతున్నాను అన్నయ్య, వీటిని ఎలా జయించాలన్నయ్య అంటే నేను మళ్ళీ సూత్రం చెప్తున్నాను, నువ్వు ఎక్కువ దేనితో గడుపుతున్నావో దాన్ని బట్టే అవ్వలేకపోతున్నావు. సహవాసం చేయి, దేవుని పిల్లలతో ఎక్కువ మాట్లాడు, దేవుని మాటలు ఎక్కువ మాట్లాడు, బైబిల్ డిస్కషన్ ఎక్కువ చేయి, బైబిల్ స్టడీ చేయి, ప్రేయర్ లేపు గడుపు. నీ అలవాట్లు ఈ విధముగా నువ్వు అలవాట్లు తెచ్చుకో, ఈ విధముగా నువ్వు మార్చుకో. బైబిల్ స్టడీ, ప్రేయర్ లేప్, స్నేహం అంటే ఆ మంచి స్నేహితులతో వాక్యాలు మాట్లాడడం, ఇలా సంఘంలో ఎక్కువ టైం కూర్చొని వాక్యాలు వినడం, ఆ సహవాసంలో ఎక్కువ గడపడం. అప్పుడు నీలో చేంజ్ నువ్వు చూస్తావు.